మై డియర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. మై డియర్స్, ఈరోజు ప్రత్యేకంగా ఒక వీడియో తీయబోతున్నాము. అందులో చాలా స్పెషాలిటీ ఉంది. అందరినీ కోరుతున్నాను నేను, దయచేసి ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసేకి ప్రయత్నం చేయమని. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలామంది చాలా కష్టపడ్డారు. మరి వారి గురించి కాస్త స్మరణ చేసుకుందాం. మై డియర్స్, మా యొక్క ఫ్రెండ్ ఉమర్ ఫారూక్ ఖాన్ గారు హిందూపురం, ఆయన చాలా దేశ సేవ చేసి దేశభక్తుడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. మరి ఆయన ధైర్యవంతుడు చాలా. ఎందుకంటే కరోనా కాలంలో కూడా కొడుకు చచ్చిపోతే తండ్రి కూడా ముట్టని శవాన్ని, తండ్రి చనిపోతే కొడుకు దూరంగా పెట్టే శవాన్ని, ధర్మము చూడకుండా తన పర భేదము చూడకుండా కరోనా కాలంలో ఆయన తన సన్నిహితులతో కలిసి ప్రాణాలకు తెగించి వారి యొక్క అంత్యక్రియలు తాను సొంతం దగ్గరుండి చేశారు. మరి అదేవిధంగా ఎవరికి ఎలాంటి సహకారం కావాలో అలాంటి సహకారాన్ని అవసరము పడినప్పుడల్లా జనాలకు అందించారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మెలిగే వ్యక్తి ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి బాగా అన్వేషణ చేసి మన దేశాన్ని స్వాతంత్రం తీసుకొని రావడానికి ఎవరైతే కష్టపడ్డారో వారందరి ఫోటోలు, వారందరి చరిత్రలు మన దగ్గర లేవు. అలాంటి చరిత్రను రాయడానికి ఆయన చాలా సంవత్సరాలుగా కష్టపడి ఒక బుక్ను రాశారు. ఆయన ఆ బుక్ పేరు ద ముస్లిం లెజెండ్స్, భారతీయ ముస్లిం లెజెండ్స్ అనే పేరు పైన బుక్ రాశారు అతను. ఆ బుక్ రాయడానికి అతను దేశంలో నలుమూలలా తిరిగారనమాట. మరి బుక్ రాసిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేయడానికి, ఆవిష్కరణ చేయడానికి దేశంలో గల పెద్ద పెద్ద వారి వద్దకు పోయి వారితో రిక్వెస్ట్ చేసి నలుమూలల నుంచి తిరిగి వారందరినీ హిందూపురానికి రప్పించి వారి చేత బుక్కును తన తల్లి పేరు పైన ఆవిష్కరణ చేశారు. మరి అందులో చీఫ్ గెస్ట్గా మన ఇండియాకి పెద్ద అయినటువంటి సుప్రీం కోర్ట్ జడ్జ్, మాజీ జడ్జ్ శ్రీ గౌడా గారు వారిని పిలిపించి వారి చేతుల పైనుగా ఆ బుక్ను ఆవిష్కరించారు. మరి అదేవిధంగా గజల్ శ్రీనివాసరావు గారు పేరు వింటారు మీరు. ఎన్నో భాషలు తెలుసు ఆయనకి. ఆయన పేరు వింటేనే ఇండియా మొత్తం మారుమోగుతుంది, మంచి గజల్ పాడతారని చెప్పి అలాంటి వారిని తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంతోమంది కవులను, రచయితలను, పెద్ద పెద్ద వారినందరినీ పిలిపించి ఒక స్టేజ్ పైన కూర్చోబెట్టి ఆయన ఈ ప్రోగ్రాంని ఘనంగా చేశారు. మరి అంత కష్టపడి చేసిన ఈయన ప్రోగ్రాంకి మనమందరూ చూసి తిలకించే ఆయనకు కనీసం షహబాజ్ ఉమర్ చాలా బాగా రాశారు బుక్. ఇలాంటి వారు దేశంలో కావాలి, ప్రతి జాతిలో కూడా కావాలి అని మనం అందరూ ఆలోచించాలి. ఆలోచించి ఈ విషయాన్ని, ఈ మ్యాటర్ని మనము చూసి ఆయనకు కనీసం ఒక లైక్ చేస్తే ఆయన మనసు కూడా కాస్త కూల్గా ఫీల్ అవుతుంది. ప్రతి ఒక్కరి పైన ప్రేమగా ఆయన ఆలోచిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సీ ద వీడియో. ఇప్పుడు సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ శ్రీ గోపాల్ గౌడా గారు విచ్చేయిచున్నారు. వారికి వెల్కమ్ పలుకుతూ విత్ బ్యాండ్ అండ్ డ్రిల్ ఆర్మీ గ్రూప్ కార్గిల్ హీరో
కాంతిలో రిజల్ట్ చేస్తారు వాళ్ళ డ్యూటీ అది. ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ గోవింద్ రెడ్డి గారు ఇచ్చేయుచున్నారు. ఇప్పుడు మన గజల్ శ్రీనివాస్ గారు ఇచ్చేయుచున్నారు. ఈయనకు ఆల్రెడీ గిన్నిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. 2 అవార్డులు తీసుకున్నారు గిన్నిస్ రికార్డులో కూడా. ఇతను విభిన్న భాషల్లో ప్రావీణ్యం గలవాడు. ఇప్పుడు మన మిత్రుడు ఉమర్ ఖాన్ గారు మాట్లాడతారు. పెద్ద స్థాయిలో పార్లమెంట్ లో ఉన్న ఒక వ్యక్తి ముస్లింలను పంచర్ పుత్రులు అన్నాడు. ఇంకొక సినిమా డైరెక్టర్ కూడా అదే మాట అన్నాడు. పడుకున్నాను, నాకు కళ్ళలో నీళ్ళు వెళ్ళిపోయాయి. 8 రోజుల బాధపడ్డారు. 8 లక్షల మంది ముస్లింలు ఈ భారతదేశ నిర్మాణంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే దేశానికి పడిన చిల్లుల్ని తమ ప్రాణత్యాగాలతో కూర్చిన ముస్లింలను పుత్రుడు అన్నాడు. ఇప్పుడు మన సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ శ్రీ గోపాల్ గౌడ గారు మాట్లాడతారు. వ్యవస్థని మనము నిర్మాణం చేస్తున్నాం. ఆయన అయిన తర్వాత ఫక్రుల్ అలీ అహ్మద్ ఆయన కూడా అయిన తర్వాత అబ్దుల్ కలాం గారు ఆయన ఒక పెద్ద విజ్ఞాని. ఆ విజ్ఞాని కూడా రాష్ట్రపతి చేసినారు. వాళ్ళు ఒకటే కాదు, సర్వోచ్చ న్యాయాలయంలో 76వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వివేక్ అనే ముఖ్య న్యాయమూర్తిగా చేసినారు. అంటే ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశంలో సంసదీయ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఎలాగే మన ప్రధానులు, రాజకీయ ముత్సద్దులు మన మత భేదము లేకుండా, జాతి భేదము లేకుండా అధికారము ఆ మతం జనానికి ఇచ్చి దేశ. ఉమర్ ఫారూక్ గారు ఈ బుక్ ని తన తల్లికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం పంపిన శ్రీ ఉమర్ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ జై హింద్. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమేనే